తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆశా పాశం అనే ధారావాహిక వినేద్దామండి. రచన శ్రీమతి అనురాధ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేంటి నాన్న, గీతక్క వెళుతుంటే అలా అన్నావు అని అడిగింది నిత్య. చూడు నిత్య, మనం ముగ్గురం వాళ్ళిద్దరి కోసమే కష్టపడి ఇదంతా చేస్తున్నాం. వాళ్ళకు అర్థం కాకపోతే మనం ఏమీ చేయలేము. వదిలేసేయి, వెళ్ళి ఏదైనా పని చూసుకోపో అని పంపించాడు పురుషోత్తం. గీత సారథి చేసిన పనులకు, ప్రస్తుతం చేస్తున్న పనులకు బాగా లోపల బాధపడుతున్నా పైకి కనిపించనీయట్లేదు. ఆ తండ్రి బాధ అమ్మో నిత్యలకి అతి త్వరలోనే తెలియబోతోంది. ఎంత ప్రయత్నిస్తున్నా గీత ఎందుకు అలిగి వెళ్ళిపోయిందో అర్థం కావటం లేదు అమ్మోకి. నిత్య కూడా అదే ఆలోచిస్తోంది. అమ్ము కమల దగ్గరికి వెళ్ళింది. అమ్మా అని పిలిచింది. కమల అమ్మ వైపు తిరిగి చూసి ఏంటి అని అడిగింది. అమ్మా, గీతక్క ఎందుకు వెళ్ళిపోయిందమ్మా? మనం ఎవరూ ఏమీ అనలేదు కదా. అందరం నాన్న చెప్పినట్లే చేస్తున్నాం కదా. ఆయన దారిలోనే మనం నడుస్తున్నాం కదా. అలాంటప్పుడు అక్క ఎందుకు ఇలా చేసింది? నాకేమీ పాలుపోవట్లేదమ్మా అంది అమ్మో. కమల నవ్వుతూ వెళ్ళితే వెళ్ళనిలే, అలక తగ్గాక వస్తుందిలే అంది. అమ్మా, అయినా ఇప్పుడు అలగాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అలుగుతారమ్మా? అలక అంటే ఏంటమ్మా అని అడిగింది అమ్మో. బాగున్నాయి నీ తెలివితేటలు. నీకెప్పుడు మీ నాన్న ఏం పని చెప్తే అది చేసుకుంటూ చదువుకుంటూ ఉండడం. ఇప్పుడేమో ఉద్యోగం అంటూ తిరుగుతున్నావు. నీకు అలగటం కూడా తెలియదా అంది కమల. అబ్బా తెలుసమ్మా, మనం అడిగినది ఇవ్వకపోతే అది ఇచ్చే వరకు వాడితో మాట్లాడకుండా, తినకుండా, కలవకుండా ఉండటం. అదే కదా అలగటం. అలక పానుపు ఎక్కటం అంటారు కదమ్మా అంది అమ్మో. ఆ మాటలకు కమలకు నవ్వొచ్చింది. పురుషోత్తం గీతా సారథుల గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళిద్దరికీ నేను చూపించే ప్రేమ, అభిమానం ఎందుకు అర్థం కాదు? అమ్మో నిత్యలను నేను పెద్దగా పట్టించుకోకపోయినా వాళ్ళు నా మనసును అర్థం చేసుకున్న వాళ్ళలా అన్ని పనులు చేసుకుంటూ ఏ రోజు బాధ్యతగా ఉంటారు. గీతా సారథి చేయాల్సిన పనులు, బాధ్యతలు వీళ్ళే చేసేస్తున్నారు. అందులోనూ కొడుకైనా సారథి మరి ఏమీ పట్టనట్టు ఎలా ఉంటాడు? అమ్మో నిత్య తెచ్చిన పేరు ప్రఖ్యాతులు వీళ్ళు తీసుకురాలేదు. గీతా సారథి ద్వారా వచ్చే పేరు నాకు తలవంపులు తెస్తున్నాయి. ఛీ, ఏంటో ఇదంతా నా కర్మ. మొన్న ఫంక్షన్కి వచ్చి ఆ పెద్ద మనిషి అమ్ము నిత్యలను పొగిడేస్తున్నాడు. దానికి అమ్ము ఇదంతా మా నాన్న గొప్పతనం అనటం, దానికి నిత్య వంత పాడటం, ఆ పెద్ద మనిషి నన్ను చూసి నవ్వటం. చిచి, అంతా నాకు అవమానంగా అనిపించింది. ఇటువంటి పొగడ్తలు, అభిమానం అన్నీ గీతా సారథి నుండి ఎదురు చూస్తుంటాను. కానీ ఆ దేవుడేంటో నాకు అన్నీ వ్యతిరేకంగా చేస్తుంటాడు. నాకు ఆయనకు అస్సలు పడటం లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా నిత్య వచ్చి నాన్న అమ్మ పిలుస్తోంది అంది. పురుషోత్తం వెళ్ళి ఏంటి కమల, ఎందుకు పిలిచావు, ఏం కావాలి అన్నాడు. ఏమీ లేదండి, ఒకసారి వెళ్ళి గీతను కలిసి మాట్లాడరండి. అది వెళ్ళిపోయింది, మీరు చెబితే వింటుంది అని చెప్పింది. పురుషోత్తం కమలతో వద్దు కమల, కొద్ది రోజులు పోని, నాకెవరినీ కలవాలని లేదు, కాస్త ప్రశాంతంగా ఉండని, నన్ను కొద్ది రోజులు వదిలేయండి అన్నాడు. అలా కాదండి అంది కమల. ఇంకేమీ చెప్పొద్దు కమల ప్లీజ్ అని లోపలికి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనం చేస్తున్నారు. అప్పుడు అమ్మో తండ్రితో నాన్న, గీతక్క ఇంటికి వెళ్ళొద్దామా? ఒకసారి వెళ్ళొస్తే అక్కకి కోపం తగ్గుతుందేమో అంది అమ్మో. అవును నాన్న, వెళ్ళొద్దాం. అమ్ము చెప్పింది బాగుంది కదా అంది నిత్య. ఇద్దరి వైపు చూసి నోరు మూసుకొని ఉండండి, ఇష్టమున్న వాళ్ళు వస్తారు, లేదంటే లేదు అన్నాడు పురుషోత్తం. నువ్వే చెప్పావు కదా నాన్న, మనకి ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు మనమే ఒక మెట్టు దిగి వెళ్ళాలి. వాళ్ళు ఏమన్నా మనకేమీ అనిపించదు అని అంది అమ్మో. తప్పేముంది చెప్పు, గీతక్క అంటే నీకు చాలా ఇష్టం కదా. ఇప్పుడు వెళితే ఏమవుతుంది? వెళదాం నాన్న అంది నిత్య. ఇద్దరు వెళ్ళి మీ జాబ్స్ మీరు చేసుకోండి, రిజర్వేషన్ చేస్తాను, బయలుదేరండి అన్నాడు పురుషోత్తం. నాన్నా నాన్న ప్లీజ్, ఇంకొద్ది రోజులు ఉంటాము, ప్లీజ్ నాన్న అని నిత్య బ్రతిమలాడింది. సరే వెళ్ళి ఇక పడుకోండి అని వెళ్ళిపోయాడు పురుషోత్తం. అమ్మో నిత్య చూపిస్తున్న ప్రేమను పురుషోత్తం సహించలేకపోతున్నాడు. ఈ మధ్య వారు పరిణితిని చూపించడం తట్టుకోలేకపోతున్నాడు. మీ మీద ప్రేమ లేదని చెప్పినా వాళ్ళు చూపించే ప్రేమ పురుషోత్తంకి మింగుడు పడట్లేదు. కానీ ఏమీ చేయలేకపోతున్నాడు.
వాళ్ళు సంపాదించి ఇచ్చి ఇంతటి దాకా తీసుకొచ్చారు. అది కూడా తన గొప్పతనమే అని చెప్పటాన్ని మరీ సహించలేకపోతున్నాడు. వాళ్ళని ఎంత దూరం పెట్టి ప్రశాంతంగా ఉందామనుకున్నానో, కానీ సారథి పెళ్ళి నన్ను మరింత బాధ పెట్టింది. నాకున్న పరపతికి కనీసం సారథికి కట్న కానుకలు అందేవి, కానీ వాడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని కూడా అమ్ము అంత పాజిటివ్గా తీసుకొని కమలకు సర్ది చెప్తుంటే నన్ను నేను సమర్థించుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నాడు. పురుషోత్తం పడే తపన కమలకి అర్థమైనా పట్టనట్టు అటు పక్కకు తిరిగి పడుకుంది. అమ్ము నిత్యలు యథావిధిగా తమ పనులు చేసుకుంటున్నారు. కొద్ది రోజులకు పురుషోత్తం గీత ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. కాసేపటికి గీత డోర్ ఓపెన్ చేసింది. కానీ లోపలికి రానివ్వకుండా గుమ్మంలోనే నిలబడి చూస్తోంది. ఎలా ఉన్నావురా గీత అన్నాడు పురుషోత్తం. చూస్తున్నారుగా ఇలాగే ఉన్నాను అంది గీత. అదేంట్రా అలా అంటావు? పద నీకోసం ఏం తెచ్చానో చూడు అని బ్యాగ్ తీయబోయాడు పురుషోత్తం. వద్దు వద్దు బాబు వద్దు, నీ కూతుర్లు సంపాదించిన దానితో నాకేమీ కొనక్కర్లేదు. అది చూసిన నీ కూతుర్లు నీ గొప్పతనం అని చెప్పుకోవటం నాకొద్దు. ఎందుకొచ్చారు? నేను రమ్మని పిలవలేదు కదా, రావాల్సిన అవసరం ఏముంది అంది గీత. పురుషోత్తం నవ్వుతూ, అప్పుడే వద్దామనుకున్నాను కానీ కుదరలేదు. నీ చెల్లెళ్ళు బాగా గోల చేశారు గీతక్క దగ్గరికి వెళదాం అని. నేనే వాళ్ళెందుకులే అని వారిని పంపించి వేసి వచ్చాను అన్నాడు. ఆహా అలాగా, ఓహో నీ కూతుర్లను పంపించేసి నా దగ్గరికి వచ్చావన్నమాట. అయినా నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆపాలని అనిపించలేదు. పైగా ఇప్పుడు వచ్చి నీకోసం వచ్చాను అని చెప్తున్నారా? చాలు చాలు ఇక మీ పై పై ప్రేమలు అంది గీత. అలా కాదు గీత అని ఏదో అనబోయాడు పురుషోత్తం. చూస్తున్నాను మీరు చెప్పే కబుర్లు ప్రేమ మా మీద అనటం, ఆ కూతుర్లను చదివించి పంపించారు. చాలు చాలు ఇక దయచేయండి అని విసుక్కుంది గీత. నీ మీద ప్రేమతోనే నీకు ఈ ఇల్లు ఈ ఊర్లోనే కట్టించాను కదరా. నీ మీద మమకారంతోనే నాకు దగ్గరగా పెట్టుకున్నాను. నీ నుండి దూరం కాకూడదనే ఇదంతా చేశాను. నీకు అర్థమవుతోందా అన్నాడు పురుషోత్తం. ఎప్పటికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక మీరు బయలుదేరండి అని వెంటనే తలుపు వేసుకుంది గీత. ఆ అవమానాన్ని పురుషోత్తం తట్టుకోలేకపోయాడు. ఇంటికొచ్చి అలా సోఫాలో కూర్చున్నాడు. కమల వచ్చి ఏమైందండి అని అడిగింది. తన ముఖాన్నే తలుపు వేసిన విషయం చెప్పి బోరున ఏడ్చేశాడు పురుషోత్తం. కమల భర్తను సముదాయించింది. వెంటనే గీతకి ఫోన్ చేసింది. కానీ గీత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కమల, ఇక జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేరు, కానీ అమ్ము నిత్యలను జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే పిచ్చిపిల్లలు ఎప్పుడు చూసినా నాన్న నాన్న అని తప్పించిపోతుంటారు. నాన్న ప్రేమను గెలుచుకోవాలని ఆయన కోరినవన్నీ చేస్తున్నారు. ఏ ఇంట్లో ఏ పిల్లలు ఇలా చేస్తారు? అందులోనూ చివర పుట్టిన పిల్లలు, పైగా 2 ఆడపిల్లలు. ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఇక మీదటైనా వాళ్ళు చేస్తున్న పనులు ఆపించాలి అనుకుంది కమల. సారథికి ఫోన్ చేశాడు పురుషోత్తం. చెప్పు నాన్న ఏం కావాలి అన్నాడు సారథి. నీకోసం ఇక్కడ ఒక షాపు మన ఇంటి ముందే ఉన్న ఖాళీ ప్లేస్లో కట్టాను. అందులోనే అన్నీ ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చాను. సారథి ఒకసారి వచ్చి చూసి వెళ్ళు అన్నాడు పురుషోత్తం. వచ్చి ఏం చేయాలి అన్నాడు సారథి. ఇదంతా నీకోసమే చేశాను, ఇదంతా నీకే సారథి, వచ్చి చూసుకో అన్నాడు పురుషోత్తం. ఏంటి నేనిప్పుడు వచ్చి ఆ షాపులో కూర్చోవాలా? నేను అడగనప్పుడు నాకెందుకు అన్నాడు సారథి. అదేంట్రా, నీకంటూ ఒక బిజినెస్ ఉండాలని స్టార్ట్ చేశాను. ఇది చేసుకుంటూ ఉంటే నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పాడు పురుషోత్తం. ఏంటి ఆ పచారీ కొట్టులో కూర్చుంటే నాకు భవిష్యత్తు ఉందా? ఏం మాట్లాడుతున్నారు పురుషోత్తం గారు మీరు? మీ మాటలు వినటానికి చేయటానికి నేను సిద్ధంగా లేను. దయచేసి నన్ను విసిగించకండి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోండి అని ఫోన్ పెట్టేశాడు సారథి. అమ్ము నిత్యలకు ఫోన్ చేశాడు పురుషోత్తం. చెప్పు నాన్న, గీతక్క దగ్గరికి వెళ్ళావా? అక్క అలక తీరిందా అని అడిగింది నిత్య. పురుషోత్తం నవ్వి మనం ఇంకా ఏదైనా చేద్దాం అన్నాడు. ఏం కావాలి నాన్న అంది నిత్య. ఏమీ లేదురా, బిజినెస్ ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకాస్త కొత్త వస్తువులు కొందాం, బాగుంటుంది అన్నాడు పురుషోత్తం. సరే నాన్న. అమ్మో త్వరగా రా, నాన్న బిజినెస్ డెవలప్ చేద్దాం అంటున్నాడు అని పిలిచింది నిత్య. ఏ నాన్న ఏం చేద్దాం అంది అమ్మో. నాకు ఒక 2 సంవత్సరాలు హెల్ప్ చేయండిరా, బిజినెస్ కాస్త నిలకడగా ఉంటుంది. అప్పుడు ఆ తర్వాత సారథికి ఇచ్చేద్దాం. ఇచ్చేశాక నేను అమ్మ ప్రశాంతంగా ఉంటాం అన్నాడు పురుషోత్తం. అదేంటి నాన్న హెల్ప్ అంటావు? నువ్వు మాకు ఆర్డర్ వేయాలి, చెయ్యండి అని చెప్పాలి అంది అమ్మో. అవును నాన్న, అమ్ము చెప్పింది కరెక్ట్, మీరు అలా చెప్పాలి అంది నిత్య. సరే ఉంటాన్రా అని ఫోన్ పెట్టేశాడు పురుషోత్తం.
అమ్ము, నిత్య బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, అది సూపర్ మార్కెట్లా కాకుండా దానిని ఇంకా డెవలప్ చేయాలి అని అనుకున్నారు. దానికి కావలసిన అవసరాలు ఏముంటాయో అని రీసెర్చ్ చేస్తున్నారు. పురుషోత్తం ఆశలన్నీ గీతా, సారథి కోసం, అమ్ము, నిత్య తండ్రి ప్రేమ కోసం. ఈ ప్రయాణం ఊహించని మలుపు తిరగబోతోంది. కావేరి తండ్రి బిజినెస్ పర్పస్ కోసం అమెరికా వెళ్ళాలని ప్రిపేర్ అవుతున్నాడు. కావేరి వచ్చి, సారథి నీకు పాస్పోర్ట్ ఉందా అని అడిగింది. ఎందుకు కావేరి అన్నాడు సారథి. అబ్బా ముందు ఉందా లేదా చెప్పండి అని అడిగింది. అంటే ఏంటి కావేరి అని అడిగాడు సారథి. వాట్, నీకు పాస్పోర్ట్ అంటే తెలియదా అని కోప్పడింది. సారథి ప్లీజ్, ఇది ఆట పట్టించే విషయం కాదు, ఆషామాషి వ్యవహారం అంతకంటే కాదు. నీకు పాస్పోర్ట్ ఉందా లేదా అని మళ్ళీ అడిగింది. లేదు కావేరి, ఎలా తీసుకోవాలో చెప్పు, వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు సారథి. ఏయ్ నీకేమైనా పిచ్చా, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం ఏంటి? మా నాన్న ఈ వీకెండ్కి స్టార్ట్ అవుదామన్నాడు. నువ్వు చూస్తే పాస్పోర్ట్ అంటే ఏంటి అని నన్ను ఇప్పుడు అడుగుతున్నావు. నేను నీకు చెప్పాను కదా మనం పెళ్లి చేసుకున్నాక అమెరికా వెళ్ళిపోదామని అంది కావేరి. ఇప్పుడు నేను కాదన్నానా కావేరి, పద వెళ్దాం అన్నాడు సారథి. కావేరి కోపంతో, పెళ్లికి ముందు నీ ఇష్టమని నువ్వంటే నాకు విలువ ఇచ్చే మనిషి వచ్చాడు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అబ్బాయి గారి తెలివితేటల గురించి అంది. ఇప్పుడు కూడా నీ ఇష్టం అంటున్నాను కదా కావేరి, పద, అమెరికా కాకపోతే ఆస్ట్రేలియాకి, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను అన్నాడు సారథి. సరే సారథి, అమెరికా ఎక్కడుందో చెప్పు అంది కావేరి. సారథి కావేరి వైపు చూసి, ఈ హైదరాబాద్ లాగే అది కూడా ఇంకో ఊరే కదా అన్నాడు. ఈలోగా కావేరి అమ్మ వచ్చి కావేరిని పిలిచింది. ఇప్పుడే వస్తా అని కావేరి అక్కడి నుండి వెళ్ళింది. చెప్పమ్మా అంది కావేరి. చూడు కావేరి, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంది కావేరి తల్లి. చెప్పమ్మా అంది కావేరి. నీ ఇష్టానికి అన్నీ వదిలేశాము. సారథిని నీవు తీసుకొచ్చినప్పుడు కూడా నేను నీకు చెప్పాను, సారథి సరిపోడు నీకు అని. నీకు అర్థం కాలేదు. చూడు, వాడి ముఖానికి అమెరికా ఎక్కడుందో కూడా తెలియదు. ఎటువంటి విధవని ఇష్టపడ్డావో చూడు అంది కావేరి తల్లి. కావేరి దుఃఖం ఎక్కువయ్యి బాధతో ఏడుస్తోంది. అక్కడికి కావేరి తండ్రి వచ్చి, ఫీల్ అవ్వకు బేబీ, నాకు తెలుసు వాడు ఒక అసమర్థుడు అని. వాడితో నువ్వు తిరుగుతుంటే నీకు కొద్ది రోజులకు బోరు కొట్టి వదిలేస్తావు అనుకున్నాను. పెళ్ళి అన్నప్పుడు కాస్త బాధేసింది, ఇదంతా అవసరమా అని. వాడు నీకు తగడు అని చెప్తే ఫీల్ అవుతావు అని అడ్డు చెప్పలేదు. సర్లే, ఇప్పటిదాకా ఎంజాయ్ చేసావనుకో, వాడిని మెడలో తాళి కట్టినా అది చెల్లదు. ఎందుకంటే వాటికి ప్రూఫ్స్ లేవు. నీ మ్యారేజ్ నేను రిజిస్టర్ కూడా చేయించలేదు. సో ఇదంతా నువ్వు మర్చిపో, మనం అమెరికా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక నువ్వు మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడదువు గాని అన్నాడు కావేరి తండ్రి. తప్పు కదా నాన్న, ప్రేమించిన వ్యక్తిని ఇలా మోసం చేయటం అంది కావేరి. తప్పు ఎలా అవుతుంది కావేరి, వాడికి ఏమీ తెలియదు. పోనీ తన ఇంట్లో వాడికి ఏముంది? ఆ పాఠాలు చెప్పే పంతులు ఈ సారథికి అమెరికా ఎక్కడుందో కూడా చెప్పలేదు. నీ ప్రేమకు విలువ ఇచ్చి నిన్ను ఇక్కడ వదిలేసి పోయినా వాడు నిన్ను చూసుకోలేడు. ఎందుకంటే వాడికి నిన్ను పోషించడం కూడా తెలియదు. మీ మామగారికి నువ్వు నచ్చలేదని కూడా మాకు తెలుసు. మేం వెళ్ళాక మీ మామయ్య నిన్ను ఏదైనా చేసి సారథిని తీసుకెళితే? అమ్మో, నేను ఊహించుకోలేను కావేరి అన్నాడు కావేరి తండ్రి. కావేరి, ఒక తండ్రిగా నేను నీతో ఇలా మాట్లాడకూడదు, కానీ నీకు చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను విను. ఆ సారథితో నువ్వు ఏం సుఖం పొందావు? ఒక పడక సుఖం తప్ప ఇంకేముంది చెప్పు. అయినా వాడు నీకు ఏ విధంగానూ సరిపోడు అన్నాడు కావేరి తండ్రి. ఫీల్ అవ్వకు బేబీ అని సముదాయించాడు. కావేరి కళ్ళు తుడుచుకొని తండ్రి వైపు చూసి, ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, ఇక మీదట మీరు ఏం చెప్పినా వింటాను అంది కావేరి. ఓకే బేబీ, ఇక మీదట నేను నడిపిస్తాను, నువ్వు నిశ్చింతగా చూస్తూ ఉండు అన్నాడు. సరే అంది కావేరి. సారథి అని పిలిచాడు కావేరి తండ్రి. చెప్పండి మామయ్య అన్నాడు సారథి. ఏమీ లేదు సారథి, నీకు పాస్పోర్ట్ లేదు కదా అన్నాడు. వెంటనే సారథి, పర్వాలేదు మామయ్య, తెచ్చుకుందాం అన్నాడు. సరే సారథి, ఈ శనివారం మేం బయలుదేరేటప్పుడు నీకు పాస్పోర్ట్ అప్లై చేస్తాం. అది ఒక 15 డేస్కి వస్తుంది. వచ్చిన వెంటనే చెప్పు, నేను నీకు ఫ్లైట్లో టికెట్ బుక్ చేస్తాను. అప్పుడు నువ్వు కూడా అమెరికా వచ్చేసేయ్. కావేరి నిన్ను అక్కడ రిసీవ్ చేసుకుంటుంది అన్నాడు కావేరి తండ్రి. వెంటనే సారథి, సరే మావయ్య, మీరు చెప్పినట్లే చేద్దాం అన్నాడు. సారథి అలా చెప్పగానే కావేరితో పాటు అందరూ నవ్వేశారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో తెలియకపోయినా సారథి కూడా నవ్వేశాడు. కావేరి తల్లిదండ్రులతో కలిసి విమానాశ్రయానికి వచ్చింది. సారథి కావేరికి వాటర్ ఇచ్చాడు.
తాగుతూ సారథి వైపు చూసింది కావేరి. సారథి నవ్వుతూ, బాధపడకు కావేరి, ఇంకో 15 రోజుల్లో నేను కూడా వస్తాను కదా, ఎందుకు బాధపడతావు అన్నాడు. ఒకవేళ లేట్ అయితే అంది కావేరి. లేట్ అయినా ఇంకొద్ది రోజులే కదా అన్నాడు సారథి. సారథి, నేను వెళ్ళాక నువ్వు రావటానికి లేట్ అయిందనుకో, అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చెయ్యి, అప్పుడు నీకు అర్థమవుతుంది అంది కావేరి. సరే కావేరి, నువ్వు ఎలా చెబితే అలా అన్నాడు సారథి. నీకు కూడా 10 మందిలో స్టేటస్ ఉండాలి, అది తెచ్చుకుంటే బాగుంటుంది అంది కావేరి. కావేరి తండ్రి వచ్చి కావేరి చెయ్యి పట్టుకుని రమ్మని పిలిచాడు. సారథితో, నువ్వు రావటానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను, ఇక మేము వెళ్ళొస్తాం సారథి అన్నాడు కావేరి తండ్రి. సంతోషంతో సరే మావయ్య అని చెప్పాడు సారథి. కావేరి నవ్వుతూ సారథికి టాటా చెబుతూ వెళ్ళిపోయింది. సారథి తిరిగి ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు సారథికి కాలింగ్ బెల్ సౌండ్ వినపడడంతో లేచి తలుపు తీశాడు. ఎవరండి అన్నాడు. పాలు తీసుకోండి అని పాలబ్బాయి పాల ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సారథి ఫ్రెష్ అప్ అయ్యి అమ్ము నిత్యలను కలవటానికి వెళ్ళాడు. ఆఫీస్ నుండి అమ్ము నిత్య రాకపోయేసరికి సారథి సినిమాకు వెళ్ళాడు. ఆదివారం ఫ్రీగా ఉంటారు కదా అని అటు నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. కాలింగ్ బెల్ సౌండ్ వినపడి అమ్ము వెళ్ళి తలుపు తీసింది. సారథిని చూసి, ఏరా ఒక్కడివే వచ్చావు, కావేరి ఏది అని అడిగింది అమ్ము. సారథి నవ్వుతూ, ఇంకో 15 రోజుల్లో నేను అమెరికాకు వెళ్తున్నాను అన్నాడు. అవునా, అందుకేనా కావేరి రాలేదు అంది నిత్య. అవునరా, వాళ్ళు పోయిన శనివారమే వెళ్ళారు, నేను మిమ్మల్ని కలవటానికి వచ్చాను, మీరు లేరు అన్నాడు సారథి. రే, మేం లేకపోతే ఫోన్ చేయొచ్చు కదా, అయినా కావేరి అమెరికా వెళ్తుంటే మాకు చెప్పొచ్చు కదా, మేం కూడా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి ఉండేవాళ్ళం కదా అంది అమ్ము. ఫోన్ కింద పడిందిరా, అందుకే చేయలేదు అన్నాడు సారథి. కావేరి ఫోన్ నుండి చేయొచ్చు కదా అంది నిత్య. రే, నీకు పాస్పోర్ట్ లేదు కదా, మరి ఎలా వెళ్తావు అమెరికా అని అడిగింది అమ్ము. మా మామయ్య ఇక్కడ పాస్పోర్ట్ తీశాను, అక్కడికి రావటానికి అన్ని ఏర్పాట్లు చేశాను, నువ్వు ఒక్కడివే వచ్చేయి అన్నాడు అని చెప్పాడు సారథి. పాస్పోర్ట్ రావటం అదంతా పెద్ద ప్రాసెస్, మినిమం 30 డేస్ పడుతుంది, ఇంకా వీసా కూడా కావాలి, అయినా కొంపదీసి కావేరి నిన్ను వదిలేసి వెళ్ళలేదు కదా అంది అమ్ము. ఏం మాట్లాడుతున్నావు, కావేరి వెళ్ళేటప్పుడు కూడా ఏడుస్తూ వెళ్ళింది తెలుసా, నన్ను ఖచ్చితంగా తీసుకువెళ్తామని మా మామయ్య చెప్పాడు తెలుసా, లేట్ అయితే ఫీల్ అవ్వొద్దని కావేరి మరీ చెప్పింది అన్నాడు సారథి. అమ్మో, సారథితో, నువ్వు ఏమన్నా అనుకో, నాకు చాలా డౌట్గా ఉంది అంది. చెప్పాను కదా, మీరు ఆ పురుషోత్తం మాటలు విని ఇలా తయారయ్యారో, లేనిపోని అనుమానాలతో కావేరిని శంకించకండి అన్నాడు సారథి. సరే, నీ కావేరిని ఏమీ అనన్లే, ముందు తిను అని వడ్డించింది అమ్మో. కాసేపటికి సారథి వెళ్ళిపోయాడు. అమ్మో పురుషోత్తంకు ఫోన్ చేసింది. పురుషోత్తం ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాన్నా, కావేరి ఫ్యామిలీ అందరూ కలిసి అమెరికా వెళ్ళిపోయారంట, నాకెందుకో వాళ్ళు వీడిని వదిలేసి వెళ్ళిపోయారేమో అని నాకు అనిపిస్తోంది అంది అమ్మో. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, వాడి ఊసు నా దగ్గరికి తీసుకురాకు అన్నాడు పురుషోత్తం. అదేంటి నాన్న, వాడి కోసమే కదా బిజినెస్ స్టార్ట్ చేశావు, డెవలప్ చేస్తున్నావు కదా, ఇలా జరిగింది అని చెబితే నాకు చెప్పకు అంటావేంటి అంది అమ్మో. వాళ్ళు అమెరికా వెళ్తే వీడిని ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడిగాడు పురుషోత్తం. అదే కదా నాన్న నేను చెప్తున్నది, వాళ్ళ మామయ్య అక్కడికి వెళ్ళి సారథి వచ్చేకి ఏర్పాట్లు చేస్తాను అన్నాడంట అంది అమ్మో. అన్నారు కదా, తీసుకెళ్తారులే అన్నాడు పురుషోత్తం. అలా కాదు నాన్న, వాడికి పాస్పోర్టు లేదు కదా, అప్లై చేయాలి కదా, అప్లై చేయకుండా ఎలా వెళతాడు అని అడిగింది అమ్మో. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి, అవి మనకు ఎలా తెలుస్తాయి, విజిట్ పాస్ మీద తీసుకొని వెళ్తారేమో, నీకెందుకు, అయినా వాడు అమెరికా వెళ్తే నీకెందుకు అంత బాధ, వాడి అదృష్టం బాగుంది కాబట్టి వాడు వెళ్తున్నాడు అన్నాడు పురుషోత్తం. నాకెందుకు బాధ నాన్న అంది అమ్మో. వాడి లైఫ్ ఏమవుతుందో అనిపించి చేశాను అంతే అంది. వాడు యోగ్యుడు కాబట్టే వాడికి చదువు లేకపోయినా అమెరికా వెళ్తున్నాడు, మీరిద్దరూ చదువుకొని ఉద్యోగం చేస్తున్నా కూడా వెళ్ళలేకపోయారు, దేనికైనా రాసి ఉండాలి అన్నాడు పురుషోత్తం. ఆ మాటలకు అమ్ము అవాక్కైంది. అబ్బో, కొడుకు మీద ఎంత ప్రేమ, బాబోయ్ తట్టుకోలేకపోతున్నాము అనుకొని సరే నాన్న ఉంటాను అని ఫోన్ పెట్టేసి జరిగిందంతా నిత్యకి చెప్పింది. నిత్య, నాకు కూడా బాగా అనిపిస్తోంది అమ్మో, ఇదంతా బిస్కెట్ ప్రోగ్రాంలా లేదు అంది నిత్య. అనకమ్మా, అంటే మనం అనుకున్నాం కనుక ఏదో జరుగుతోంది అని అంటారు, కొడుకు మీద ప్రేమ దినదినాభివృద్ధి చెందుతోంది,
చూద్దాం ఏం జరుగుతుందో అంది అమ్మో. సారథి వెళ్ళి ఫోన్ రిపేర్ చేయించుకుని కావేరి కోసం ఫోన్ ట్రై చేస్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అత్తయ్యకు మామయ్యకు కూడా ట్రై చేశాడు. అవి కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంటే అమ్ము చెప్పినట్లు వదిలేశారా అని అనుకొని, లేదు లేదు కావేరి అలా చేయదు అనుకొని అమ్ము నిత్యల దగ్గరికి వెళ్ళాడు. అమ్మో నువ్వు కూడా ట్రై చెయ్యి అన్నాడు. అమ్ము నిత్య కూడా ట్రై చేశారు, కానీ ఫలితం లేదు. ఫీల్ కాకు సారథి, అమెరికా టైమింగ్స్ ఇండియా టైమింగ్స్ వేరు కదా, తర్వాత చేస్తుందిలే అని సర్ది చెప్పింది నిత్య. లోపల బాధగా ఉన్న పైకి నవ్వుతూ వెళ్ళిపోయాడు సారథి. పురుషోత్తం కమలతో, ఏమోయ్ కమలా, నేను బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకండి అని అడిగింది కమల. సారథి అమెరికా వెళ్తున్నాడంట, వాడు వెళితే ఇక ఈ బిజినెస్ మనకెందుకు అన్నాడు పురుషోత్తం. అలా కాదండి, బిజినెస్ ఉంటే ఏమవుతుంది, మనకు బాగుంది కదా, ఉండనివ్వండి అంది కమల. వాడి బాగు కోసమే కదా ఇన్ని రోజులు కష్టపడ్డాను, ఇప్పుడు వాడు సెటిల్ అయినట్లే కదా అన్నాడు పురుషోత్తం. అలా కాదండి, ఈ బిజినెస్ కోసం అమ్ము నిత్య చాలా కష్టపడ్డారు. ఈ ఇల్లు పుంజుకుంది వాళ్ళ వల్లే కదా, ఇప్పుడు మీరు క్లోజ్ చేస్తే వాళ్ళ శ్రమ వృధా అవుతుంది కదండి అంది కమల. ఏమవుతుంది, వాళ్ళకి ఇదొక ఉదాహరణ అవుతుంది, వాళ్ళకి ఇదొక లెసన్ అవుతుంది అంతే, వాళ్లకు జీవితంలో ఇది ఒక అనుభవం అవుతుంది అన్నాడు పురుషోత్తం. కూతుర్ల శ్రమను గుర్తించనందుకు కమల మనసులో చిన్నబుచ్చుకుంది. లోపలికి వెళ్ళి బాధపడింది. ఎంతసేపు ఆ గీత సారథి గురించే ఆలోచన, వాళ్ళ బాగోగులే కావాలి. అయినా ఏ ఇంట్లో అయినా చివర పుట్టిన బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, పేరు ప్రతిష్టలు పెంచిన బిడ్డల మీద మమకారం ఉంటుంది. కానీ ఈ మనిషికేమో మొదటి బిడ్డ మీద కొడుకు మీద ఎనలేని ప్రేమ ఒలకబోస్తూ ఉంటాడు. ఆ పిల్లలకు చెబితే అర్థం కాదు, ఎప్పుడూ నాన్న నాన్న అని చచ్చిపోతుంటారు. ఈ మనిషికి ఆ ప్రేమ కళ్ళకి కనిపించదు. ఈ మనుషులు ఇంతేనేమో, ప్రేమ ఉన్న చోట తీసుకోరు, లేని చోట వెతుకుతుంటారు అని అనుకుంది కమల. ఒక 3 నెలలు కావస్తోంది. కావేరి నుండి పాస్పోర్ట్ కాదు కదా, ఫోన్ కూడా రాలేదని సారథికి మనసులో గుబులుగా ఉంటుంది. ఏదో తినటం తిరగటంతో బాగా విసుగు కూడా వచ్చింది. కావేరి లేకపోయినా ఆ అవసరాన్ని డబ్బులు ఇచ్చి తీర్చుకుంటున్నాడు. ఒకరోజు కాలింగ్ బెల్ సౌండ్ విని వెళ్ళి తలుపు తెరిచాడు. ఎవరో ఒక వ్యక్తి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆయనను చూసి, మా మామయ్య నన్ను అమెరికా తీసుకెళ్లడానికి మిమ్మల్ని పంపించాడా అని అడిగాడు సారథి. కాదు, నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపివేయటానికి వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఇంకా ఏదో చెప్పబోయేలోపు లోపల నుండి ఒక అమ్మాయి సర్దుకుంటూ బయటకొచ్చి, వెళ్ళొస్తాను సారథి, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేయి, వస్తాను అని వెళ్ళిపోయింది. సారథి ఆ వ్యక్తి వైపు చూసి, ప్లీజ్ మా మామయ్యకు చెప్పకండి ఇదంతా అన్నాడు. నువ్వు ఏం చేస్తే నాకెందుకు, ముందు ఈ ఇంట్లో నుండి బయలుదేరు అన్నాడు ఆ వ్యక్తి. ఇది మా మామయ్య ఇల్లు, నేనెందుకు వెళ్ళాలి అన్నాడు సారథి. ఆ వ్యక్తి నవ్వి, ఈ ఇల్లు మీ మామయ్య మాకు అమ్మేశాడు, నిన్ను ఒక 3 నెలలు ఉండనిచ్చి పంపించేయమన్నాడు అని చెప్పాడు. సారథి కోపంతో గొడవ పడబోతే, చూడు ఇవిగో పేపర్స్ చూడు, ఇక బయలుదేరు అని బయటికి చేయి చూపించాడు ఆ వ్యక్తి. కావేరి తనను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిందని సారథికి తెలిసి తెల్లబోయాడు. సారథి కావేరి వెళ్ళిపోయినా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. లేట్ అయితే బిజినెస్ చేయమని చెప్పింది, కొద్ది రోజులకు వస్తుందేమో అని తన పాత రూమ్లోనే మళ్ళీ రెంట్కి దిగాడు. పురుషోత్తం మెల్లగా బిజినెస్ మీద ధ్యాస తగ్గించి ఎక్కువగా బయట తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. భర్త చేస్తున్న పని కమలకు నచ్చట్లేదు. తనే చూసుకోవటం మొదలుపెట్టింది. కమల చూసుకుంటుంటే పురుషోత్తం కమలతో, ఇప్పుడు ఈ వయసులో నీకు అవసరమా, నేనే వదిలేశాను, నీకెందుకు అన్నాడు. కమల పురుషోత్తంతో, ఇది నా పిల్లల కష్టార్జితం, మీరు వదిలేసినంత సులభంగా నేను వదిలేయలేను, కష్టమో నష్టమో నేనే చూసుకుంటాను, ఇంకా కావాలంటే ఎవరినైనా మనిషిని పెట్టి పనులు చేయిస్తాను అంది. పురుషోత్తం నవ్వుతూ, సరే ఇక్కడే ఉండి పని నేర్చుకో, నేను సారథి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు. అదే కదా మీ కోరిక, మీ కొడుకు దగ్గరే ఉండాలని, వెళ్ళండి, నేను మీ ఇష్టానికి అడ్డురాను అని చెప్పింది కమల. అయినా ఇప్పుడు ఈ వయసులో ఎందుకని, పిల్లలు అన్నప్పుడు మీరు ముందడుగు వేశారు కదా, మేమందరం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ అడుగుజాడల్లోనే కదా నడిచేది అని పరోక్షంగా భర్తని దెప్పిపొడిచింది కమల. అమ్మో నిత్యల దగ్గరికి సారథి వచ్చాడు. వచ్చి, రేయ్ నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సారథి. అదేంట్రా వదిన దగ్గరికి వెళ్తానన్నావు, మళ్ళీ ఈ బిజినెస్ ఎందుకు అని అడిగింది నిత్య. అవును, మీ వదిన వచ్చేదాకా, తను వచ్చాక ఇక్కడే ఉంటుంది కదా,
అప్పుడు నాకు గౌరవంగా ఉంటుంది కదా అన్నాడు. సరే అయితే ఇంటికి వెళ్ళు, ఆల్రెడీ నాన్న నీకోసం బిజినెస్ స్టార్ట్ చేశాడు, దాన్ని కంటిన్యూ చెయ్యి అని చెప్పింది నిత్య. అంతే కదా అమ్ము అని అమ్మ వైపు చూసి అడిగింది. అంతే అంది అమ్ము. అయితే నేను వీలు చూసుకొని ఊరికి వెళ్తాను అన్నాడు సారథి. అమ్ము నిత్యలకు వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిత్య అమ్ముతో, అమ్ము ఇక మనమందరం సంతోషంగా ఉండొచ్చు, అన్నా నాన్న కలిసిపోతే ఇక అంతా హ్యాపీసే కదా అంది. నీ బొంద, వీడు వెళ్ళి అక్కడ బిజినెస్ చూసుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే వీడేదో వెధవ పని చేశాడేమో నాకు అనుమానం వస్తోంది. అలా అందరూ వదిలేసి వెళ్ళిపోయారని క్లియర్గా కనిపిస్తోంది. వీడేమో కావేరి వస్తుంది అని కబుర్లు చెప్తున్నాడు. సరే, ఒకవేళ వాడు నిజమే చెప్తున్నాడు అనుకున్నా నాన్న స్టార్ట్ చేసిన బిజినెస్ కంటిన్యూ చేస్తాడని గ్యారంటీ ఏంటి? అలా కాకుండా నాన్న పెట్టిన బిజినెస్ నాకు నచ్చలేదు అని కొత్తగా ఏదైనా చేస్తాను అంటే మళ్ళీ ఇప్పటికిప్పుడు లక్షలు ఎక్కడి నుండి తెవస్తాయి? మళ్ళీ నాన్న మనల్ని అరేంజ్ చేయమని అంటే మనం కూడబెట్టిన అమౌంట్ క్లోజ్ అవుతుంది. డబ్బులన్నీ పెట్టి స్టార్ట్ చేసినా వీడు కుదురుగా ఉండకపోతే మనమే కదా నష్టపోయేది. కొడుకు పెళ్లి జరిగిపోయింది అని నాన్న బాగా రిలాక్స్ అయ్యాడు. రిలాక్స్ అవ్వడం తప్పు కాదు, కానీ ఇంత చేస్తున్నా మన గురించి ఆలోచించట్లేదు. అదే బాగా బాధ పెడుతోంది నిత్య. ఎవరికీ చెప్పుకోలేం కదా. ఉడత మీద విల్లు రాముడు చూడకుండా పెట్టి వెళ్ళి నదిలో సూర్యోపాసన చేసి వచ్చి చూసి, రాముడు ఉడతతో నేను చూడకుండా పెట్టాను, నీ మీద పెట్టినప్పుడు నువ్వు చెప్పవచ్చు కదా అన్నాడట. అప్పుడు ఆ ఉడత రాముడితో ఇలా అన్నదట, రామా, నాకేదైనా కష్టం వస్తే నేను నిన్నే తలుస్తాను, నువ్వే నా మీద భారం వేస్తే నేను ఎవరికి చెప్పుకోగలను అన్నదట. అలా మనల్ని చూడాల్సిన వాడు చూడకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి? రోజు రోజుకి ఆయన మనల్ని దూరం పెడుతున్నారు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఆయనకు నచ్చినవి చేసినా కోరినవి చేసినా మనం ఆయనకు నచ్చట్లేదు అని నిత్యతో చెప్పింది అమ్మో. అప్పుడు మనకు పెళ్లి చేసి పంపేయచ్చు కదా అమ్మో. పిచ్చిదానా, మీరు నాకు నచ్చరు అని చెప్పినప్పుడు మన యోగక్షేమాలు ఎందుకు చూస్తాడు అంది అమ్మో. కానీ అమ్మో, మనం లేకుండా ఉండలేను అన్నాడు కదా, మనల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను, ఆ రోజు సరదాకి అలా అన్నాను అన్నాడు కదా అంది నిత్య. ఏమో నిత్య, బిజినెస్ స్టార్ట్ చేశాక గీత వెళ్ళిపోయాక నాన్న నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు అనిపిస్తోంది అంది అమ్మో. అయినా సర్లే, నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని అనిపిస్తోంది, చూద్దాం. ఏమో ఆ సారథి ఏం చేస్తాడో అంది అమ్మో. సారథి సరాసరి నేరుగా ఇంటికి వెళ్ళాడు. సారథి రావటం చూసి కమల సంభ్రమాశ్చర్యానికి గురి అయింది. కాసేపటికి తేరుకొని రా సారథి అని లోపలికి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇచ్చింది. కమలతో నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. బయటకు వెళ్ళాడు, వస్తాళ్లే అని సమాధానం ఇచ్చి లోపలికి వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టింది కమల. నాన్న, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సారథి. సరే మంచిది, రేపటి నుంచి వెళ్ళి షాప్ చూసుకో అన్నాడు పురుషోత్తం. ఏంటి, ఆ పచారీ కొట్లో కూర్చోవాలా నేను అన్నాడు సారథి. అది వీధిలో ఉండే అంగడి కాదు, సూపర్ మార్కెట్ అంది కమల. సూపర్ మార్కెట్ అని మీరు స్టైల్గా అన్నా దాన్ని మన ఊరి భాషలో పచారీ కొట్టు, అంగడి అని అంటారు. అయినా నాకు ఆ షాపులో కూర్చొని అందరికీ పప్పులు బెల్లం అమ్ముతూ కూర్చోవాలా నేను అన్నాడు సారథి. అదేంట్రా అలా అంటావు? మీ నాన్న నీకోసం కోరి పెట్టాడు, నువ్వు వచ్చి చూసుకుంటావని మీ నాన్న ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడేమో నువ్వు అంత తిరస్కారంగా తీసి పడేస్తున్నావు, నీకు ఇది తగదు అని నచ్చజెప్పబోయింది కమల. నేను అడిగానా? నన్ను అడిగి పెట్టారా? ఎప్పుడు చూడు మీ ఇష్టానికి మీరు అన్నీ చేసుకుని తీరా నా దగ్గరకు వచ్చి నా కోసం అంటారు. ఇదేం బాగోలేదు. ఎంతసేపు అన్నీ మీ ఇష్టాలే, మా ఇష్టాలకు విలువలేదా అన్నాడు సారథి. అయితే ఇప్పుడు ఏమంటావు అన్నాడు పురుషోత్తం. నాకు నచ్చిన బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సారథి. నువ్వు అమెరికా వెళ్ళాలి అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ బిజినెస్ అంటున్నావు ఎందుకు అన్నాడు పురుషోత్తం. అవును, వెళ్తాను. కావేరి చెప్పింది బిజినెస్ చేసుకోమని, అందుకే మొదలు పెడదాం అనుకుంటున్నాను. తను వచ్చాక ఇక్కడే ఉంటామో అక్కడికే వెళ్తామో తెలియదు కదా అన్నాడు సారథి. ఎక్కడ ఉంటారో తెలియనప్పుడు ఉన్న బిజినెస్ చూసుకోవచ్చు కదా అంది కమల. సారథి ఇంకా ఏదో మాట్లాడబోతే పురుషోత్తం సారథితో, ఇక చాలు ఆపో, నీ ఇష్టానికి నువ్వు ఉండటానికి ఇది నీ అత్తారిల్లు కాదు. నువ్వు కోరినవి తెచ్చియడానికి ఇక్కడ పని మనుషులు లేరు. నచ్చితే షాప్ చూసుకో, లేదంటే లేదు.
అని పురుషోత్తం తన నిర్ణయాన్ని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సారథి కూడా కోపంతో లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సారథి ఇంకా నిద్ర లేవలేదు. కమల పురుషోత్తంతో ఇలా అంది, ఏమండి, చెబుతున్నానని ఏమీ అనుకోకండి. మీరు కోరుకున్నట్లే మీ కొడుకు వచ్చాడు కదా, అటువంటప్పుడు సామరస్యంగా మాట్లాడుకోవాలి, కానీ ఇలా చేయటం మంచిది కాదు. ఆలోచించండి. ఈరోజు కొడుకు వచ్చాడో రేపు కోడలు కూడా వస్తుంది కదా, వాళ్ళ సుఖమే కదా మనకు కావాల్సింది. మనం ఈ సమయంలో మన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పింది. పురుషోత్తం కోపం నశాలానికి అంటింది. ఓహో, నువ్వు కూడా నాకు చెప్పేంత దానివయ్యావా అన్నాడు పురుషోత్తం. అలా కాదండి, నేను చెప్పే విషయం గురించి కాస్త ఆలోచించండి అని చెప్పింది. పురుషోత్తం కమల చెంప మీద లాగి కొట్టాడు. అర్థమైందా ఇప్పుడు అన్నాడు. కమల కన్నీళ్లు అలా చెంపల మీద కారుతూ ఉన్నాయి. సారథి టిఫిన్ చేస్తూ మళ్ళీ అడుగుతున్నాను, నేను బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. మీకు వినిపిస్తోందా? ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు అని అడిగాడు సారథి. కమల మౌనంగా ఉంది. పురుషోత్తం ఏమీ విననట్టు పేపర్ చదువుతున్నాడు. సారథి కోపంతో గట్టిగా అరిచాడు. నేను అడుగుతున్నది మిమ్మల్నే, వినపడ్డం లేదా అన్నాడు. నువ్వు గొంతు చించుకొని అరిచినంత మాత్రాన నువ్వు అడిగింది నేను ఒప్పుకోవాలా? నేను ఒకసారి చెబుతాను, అందులో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పి బైక్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు పురుషోత్తం. ఏంటమ్మా ఇది, నేనంటే ఇష్టం అంటారు, నేను ఏది అడిగినా కాదంటారు, ఇది మీకు భావ్యమా అన్నాడు సారథి. సరే సారథి, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది కమల. మన ఊర్లోనే ఒక 2-3 ఆటోలు పెట్టి వాటిని అన్ని షాప్స్కి లోడ్స్ అందేలా చూస్తాను. అందులో లాభం వస్తే ఒక 2 కార్లు కొని వాటిని కూడా రెంటుకి ఇస్తాను అని చెప్పాడు. కష్టం కదా సారథి, ఇదంతా మనకు కొత్త కదా అంది కమల. ఏమీ కాదమ్మా, నేను సిటీలో ఇటువంటివి చాలా చూశాను. లోడ్లు అన్నీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు. అందులో మంచి మార్కెట్ ఉందమ్మా, మంచి బిజినెస్ అమ్మా, లాభం తప్ప నష్టం ఉండదు అని చెప్పాడు సారథి. కమల అమ్మో నిత్యలకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఏం చేద్దామమ్మో అని అడిగింది. ఎందుకమ్మా రిస్క్ బిజినెస్ మనకు అవసరమా అంది అమ్మో. వాడికి తెలుసంట అంది కమల. లోడ్ ఎక్కించేటప్పుడు అందులో ఏముందో మనకు తెలియదు కదా అంది అమ్మో. ఫస్ట్ షాప్స్కి కావాల్సినవి అందిస్తాడంట, తర్వాత కూరగాయలు రైసు షాప్స్కి తిప్పుతాను అంటున్నాడు అంది కమల. ఇదంతా ఎందుకమ్మా, మన షాప్ చూసుకుంటే సరిపోతుంది కదా అంది అమ్మో. సరే అమ్మో, చెప్పి చూస్తాను అని ఫోన్ పెట్టేసింది కమల. సారథి వచ్చి ఏదో ఒకటి నాన్నకు చెప్పమ్మా అన్నాడు. కమల చూద్దాం సారథి అని చెప్పింది. ఇక కమలే ఒక నిర్ణయం తీసుకుంది. సారథి ఇలారా అని పిలిచింది. సారథి వచ్చి నిలబడ్డాడు. చూడు సారథి, నీ బాధ చూడలేక నేనే నిర్ణయం తీసుకున్నాను. ఈ బంగారం అంతా తీసుకో, దీన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకో అంది కమల. సారథి తల్లిని కౌగిలించుకొని థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు. అమ్మా, ఒక 2 సంవత్సరాలు తిరిగేసరికి నీకు ఇంతకంటే ఎక్కువ చేసి నువ్వు ఇచ్చింది నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. పదసారథి వెళ్ళి అనుకున్న పని మొదలు పెడదాం అంది కమల. బంగారం అంతా అమ్మేస్తే ఒక 20 లక్షలు వచ్చాయి. కమల దగ్గరుండి ఒక 2 ఆటోలు తీయించింది. పూజా కార్యక్రమం సాయంత్రం కల్లా పూర్తి చేసేసింది. పురుషోత్తం రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆటోలు చూసి కోపంతో రగిలిపోయాడు. కనపడనీయకుండా మౌనంగా ఉన్నాడు. భోజనం చేస్తూ ఎక్కడివి డబ్బులు అని అడిగాడు. సారథి ఏం జరిగిందో చెప్పాడు. నువ్వు కొడుకంటే ఇష్టమని మాటలు చెప్పావు, కానీ నా తల్లి చేతల్లో చూపించింది అన్నాడు సారథి. ఆహా, అంత బాగా అర్థం చేసుకుందా మీ అమ్మ? ఆ బంగారు ఎవరిదని అమ్మేశారు అన్నాడు పురుషోత్తం. అమ్మకు అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన బంగారం కదా అన్నాడు సారథి. సో నాకు ఎటువంటి సంబంధం లేదన్నమాట అని లోపలికి వెళ్ళిపోయాడు పురుషోత్తం. అమ్మో కమలకు ఫోన్ చేసింది. కమల ఫోన్ లిఫ్ట్ చేసింది. అమ్మా, ఏంటమ్మా నువ్వు చేసిన పని? బంగారం అమ్మేసి ఇలా చేశావేంటి? మాకు ఒకసారి చెప్పొచ్చు కదా అంది అమ్మో. ఏం చెప్పాలి మీకు? వాడు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు ఇస్తే తప్పేంటి అంది కమల. అలా కాదమ్మా, అమ్మేయకుండా తాకట్టు పెడితే సరిపోయేది కదా. పొరపాటు చేశావమ్మా, తాకట్టు పెడితే మళ్ళీ మనం విడిపించుకోవచ్చు కదా అంది అమ్మో. సర్లే అమ్మో, నాకు తోచింది చేశాను. అయినా ఇదంతా వాడిదేగా, కావేరికి ఎప్పటికైనా ఇవ్వాల్సిందేగా, అదేదో ఇప్పుడే ఇచ్చేశాను అని చెప్పింది కమల. సరే అమ్మా, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేసింది అమ్మో.
ఏమైందమ్మో అని అడిగింది నిత్య. నేను చెప్పాను కదా వీడు వెళ్ళి మన కొంప ముంచుతాడు అని, ఇప్పుడు ముంచేశాడు అంది అమ్మో. అబ్బా అర్థమయ్యేలా చెప్పమ్మో అంది నిత్య. అమ్మ బంగారం అమ్మేసి వాడికి ఆటోలు కొనించిందట. నాన్న ఫోన్ చేసి చెప్పాడు. ఏంటమ్మా అని అడిగితే అదంతా వాడిదేగా అంటుంది అని చెప్పింది అమ్మో. అవునా, ఎంత పనిచేసింది అమ్మా అంది నిత్య. అలా కాదు నిత్య, బంగారం తాకట్టు పెడితే సరిపోతుంది కదా, అమ్మటం ఎందుకు? అదేరా నా బాధ. అమ్మ వాడిని ఎలా నమ్మిందో అర్థం కావటం లేదు అని బాధపడింది అమ్మో. కొద్ది రోజులకు కాలింగ్ బెల్ సౌండ్ విని నిత్య వచ్చి డోర్ తీసింది. ఎదురుగా సారథిని చూసి రారా సారథి రా అని పిలిచింది. సారథి లోపలికి వచ్చి కూర్చొని అమ్మోని పిలువు అన్నాడు. సారథి మాటలు విని అమ్మో కూడా వచ్చి ఎలా ఉన్నావురా అని అడిగింది. మీరిద్దరూ ఇలా వచ్చి కూర్చోండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ కాస్త ఆలోచించాల్సిన విషయం అన్నాడు సారథి. అబ్బా ముందు విషయం చెప్పు అంది నిత్య. నాన్న మన ఇంట్లో ఉండట్లేదు, అలిగి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి పిలిచినా రానన్నాడు. మీరు వచ్చి పిలిస్తే వస్తాడేమో అన్నాడు సారథి. ఏం మాట్లాడుతున్నావురా? నేను అమ్మా నాన్నలతో రోజు మాట్లాడుతూనే ఉన్నాను, వాళ్ళేమీ చెప్పలేదు. నువ్వు చెబితే నమ్మాలా అంది అమ్మో. నిజంరా, నేను చెప్పేదంతా నిజం. మనం ఊరికి వెళదాం, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నాడు. సారథి మాటలు విని అమ్మో పురుషోత్తంకు ఫోన్ చేసింది. పురుషోత్తం అమ్మోతో ఒకసారి ఇంటికి రండి మాట్లాడుకుందాం అన్నాడు. అందరూ కలిసి ఊరికి బయలుదేరారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.